దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఇది పౌలు మాట్లాడుతాడు. కొరింథీయులకు రాసిన పత్రిక ఏమని మాట్లాడుతాడు? మొదటి కొరింథీ 9వ అధ్యాయము 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది పౌలు ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడున్న సేవకులు కానీ ఇప్పుడున్న ఎంతమంది అర్థం చేస్తున్నారు దేవుని సంఘాలలో? మరి పౌలు చెప్పింది తప్ప? మరి ఇప్పుడు సువార్త చేయాలని పౌలు గారు నాటి నుండి నేటి వరకు 2025 సంవత్సరాల కింద నుండి చెప్పుకుంటూ వచ్చిండు. ఇక్కడ రాయబడి ఉన్న మాట ఇది. ఇప్పుడు ఇది ఎంతమందికి దైవ సేవకులకు అర్థమైంది? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. మరి దేవుని సంఘాలలో రక్షింపబడ్డవారు ఎంతమంది ఉన్నారు? మేము దేవుని సంఘానికి పోతున్నాము, వస్తున్నాము అని చెప్పేవారే అనేకులు ఉన్నారు. మరి సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు ఎందుకు చెప్పారు? శ్రమ అంటే ఏంది? మంచి గురించా మాట్లాడింది? నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. మరి దేవుని సంఘాలలో ఎంతమందికి అర్థమైంది? దైవ సేవకులకు. మరి ఈ మాట దైవ సేవకులకు అర్థమైందా కాలేదా? మరి యేసుక్రీస్తు ప్రభు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అన్నాడు. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని అంటే ఇప్పుడు దైవ సేవకులు ఏం చేశారు? భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నారు. దేవుని మందిరాలని కట్టుకొని బోధించిన వారికే బోధిస్తాము, బోధించిన వారికే మేము బోధిస్తాము అని